అమ్మా సుమని వందనాలమ్మా. వందనాలమ్మా. మాణిక్యలా ప్రార్థన చేస్తున్నాడు. చేసినాక మొదలు పెట్టుకో. సరే అమ్మా వందనాలమ్మా. వందనాలమ్మా. మాణిక్యలా ప్రార్థన చేస్తున్నాడు. చేసినాక మొదలు పెట్టుకో. అందరికీ వందనాలు. కూడి వచ్చిన క్రీస్తు కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసయ్య పేర ప్రార్థన చేసుకుని కృపగలిగిన ప్రభువా, సార్ మీరు వచ్చారు కదా సార్? చెయ్యి కంటిన్యూ చేయమని. కృపామయుడైన తండ్రి, ప్రేమయుడైన దేవ, జీవాధిపతివైనటువంటి రక్షక, మా కొరకు మీరు మానవులుగా మా మధ్య చేర్చడం కోసం మీ రక్షణ ప్రభువానైనా మేమందరము మీరు ప్రభువానైనా ఈ లోకములోనికి వచ్చి మమ్మల్ని ఆ వెలుగులో నింపి వెలుగులోనికి ప్రవేశించేలాగా చేసి, మీరు నా సొత్తు, మీరు ఇక చీకటిలో ఉండగా వెలుగులోనే ఉంటారని చెప్పేసి ప్రభువానైనా పిలిచి మమ్మల్ని వాగ్దాన రీత్యా బలపరిచి మీ పిల్లలుగా మీ సొత్తుగా చేసుకున్న పరమ పరిశుద్ధుడైన యేసు ప్రభువా, తండ్రి నీకే వందనాలు, స్తోత్రములు. మరి నా తండ్రి ఆరాధన మరి ప్రభువా ప్రతి ఆదివారం విశ్రాంతి దినమున మీ ప్రభువానైనా మరొక విడవక మిమ్మల్ని కలిగి జీవించేటట్లుగా మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రములు తండ్రి. నీతి సూర్యుడవు, నిత్య జీవం కలిగినటువంటి దేవుడవు, నిత్య జీవపు మాటలు కలిగిన పరమ తండ్రి మీకే స్తోత్రములయ్యా. నిత్య జీవపు మాటలు మేము ధ్యానించుకోవటానికి కావలసినటువంటి సమృద్ధి ప్రభు నాయన మాకు మీరు ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. మీ సన్నిధిలో ప్రభువా నాయన వాక్యమును ప్రకటించుట కొరకు నీ సేవకుడు నీ బిడ్డ రమేష్ బాబు గారిని మీరు మాకు అందరికి దయచేశారు. మీకు స్తోత్రములు. నా ప్రభువా మరి వాక్యమును ప్రకటిస్తూ ఉండగా శ్రద్ధగా ఆలకించడానికి కావలసినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు వారి నామము ద్వారా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 20వ కీర్తన, ఈ రివైల్ ఫామ్లో 7వ కీర్తన, పరిశుద్ధ పరిశుద్ధ అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైన నిన్వర్ణింపగలవా, వరదూతలైన నిన్వరదూతలైన నిన్వర్ణింపగలవా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ కూడా పరమాత్మ రూపుడా, నిరూపణ బల బుద్ధి నీతి నిరూపణ బల బుద్ధి, నిరూపణ బల బుద్ధి, నిరూపణ బల బుద్ధి నీతి ప్రభావం, పరిశుద్ధ తనయుడ నరరూపదారుడా, పరిశుద్ధ తనయుడ నరరూపదారుడా, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర, పరిశుద్ధ మగున పరములిరున, పరిశుద్ధ మగున పరములిరున, పరమానంద భక్తుల చిరున, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ,
తిరుమా జనకుమా ప్రాత్మలను లేక దేవా జన మారాత్మలను లేక దేవా ధన మహిమ చెల్లును ధనర నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనర నిత్యముగా. వీరున్నవారు లేచి నిలుచుంటే ఆరాధన క్రమాన్ని జరుపుకుందాం. ఆదివారపు ఆరాధన క్రమం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నాకు తోడుకుని వచ్చుడు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషమును కలుగు చేయు దేవుని ఎదుకు చేయుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకున్నాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుతున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషం పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేస్తామని మీరు ఒప్పుకొంటున్నాం. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమైన నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితి లేని కనికరం గల ఎదుకు ఆశ్రమకై వచ్చుచున్నాను. మా కొరకు చనిపోవుటకై నీ జనతైక కుమారుని ఇచ్చిన మిగులు కరుణ గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానము నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలో వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమిస్తున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచే వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చి వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. అన్ని బాప్తీసం పొందిన వారు రక్షింపబడి. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయండి. క్రిస్మస్ తరువాతి రెండవ ఆదివారం కొరకైన ప్రారంభ గీతం. నీ శాసనములు ఎన్నటెన్నడూ తప్పిపోవు యెహోవా. ఎన్నటెన్నిటికి పరిశుద్ధతయే నీ మందిరములకు అనుకూలము. పురాతన కాలము నుండి నీ సింహాసనం స్థిరమాయను. సదాకాలం ఉన్నవాడు నీవి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో తన నడుము కట్టుకొని ఉన్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగా
కామే ప్రభువా మమ్మును కనికరింపు ప్రభువా మమ్మును కనికరింపు క్రీస్తు మమ్మును కనికరింపు క్రీస్తు మమ్మును కనికరింపు ప్రభువా మమ్మును కనికరింపు ప్రభువా మమ్మును కనికరింపు సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక దేవునికి మహిమా కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరుల కాయన దయా ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తిగా పరమజనకాలింగు మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును అది తలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్లమగును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక పాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసుమా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రభలు చున్నామెప్పుడు ఆమేన్. ప్రభువు నీతో నుండు గాక నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, నీ ప్రియకుమారుని పేరట మేము సత్క్రియలయందు వృద్ధి పొందినట్లు నీ కటాక్ష చొప్పున మా సకల కార్యములను మమ్మను నడిపించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించునుడు నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. క్రిస్మస్ తర్వాతి రెండవ
ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠం యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 9 వచనాలు, రోమాపత్రిక 3వ అధ్యాయం 9 నుండి 22 వచనాలు, మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 12 వచనాలు. మాణిక్యరావు పాత నిబంధన చదువుతారు, పత్రికా పాఠం జార్జి గారు చదువుతారు. రోమాపత్రిక 3, 9, 22. సువార్త పాఠం మాణిక్యం గారు, మత్తయి 3, 1, 12. పాత నిబంధన యెషయా 42, 1, 9. మాణిక్యరావు యెషయా 42, 1, 9. ఈ పరిశుద్ధ విశ్రాంతి దినములకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 9 వచనాలు. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతనికి యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనపరచుడు. అతడు కేకలు వేయడు, అరవడు. తన కంఠస్వరము వీధుల్లో వినబడనీయడు. నలిగిన రేళ్లను అతడు ఇరువడు. మకమకలాడుతున్న జనపనార వచ్చిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి, దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. గురుడివారు కన్నులను తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించిన కదా, క్రొత్త సంగతులు తెలియజేస్తున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుతున్నాను. ఈ వాక్యము ఎంత పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. పత్రికా పాఠం రోమాపత్రిక 3వ అధ్యాయం 9 నుండి 22 వచ్చింది. జార్జి గారు. సార్ నేను చదువుతాను సార్. సరే తల్లి. క్రిస్మస్ తర్వాత 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠం రోమా పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 22వ వచనం వరకు. అలాగైనా ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి, గ్రీసు దేశస్తులేమి అందరినూ పాపములకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాం. ఇందును గుర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెతుకువాడెవడనూ లేడు. అందరినూ త్రోవ త్రప్పి ఏకంగా పనికిమాలిన వారే, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయదు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుతున్నది. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నది. శాంతి మార్గము వారెదురు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ప్రతి నోరు మోయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లును, ధర్మశాస్త్రము చెప్పుతున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రం నాకు లోనైన వారితో చెప్పుతున్నదని ఎరుగుదు. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డు. ధర్మశాస్త్రము వలన పాపమానగా ఎత్తుదో తెలియబడుతున్నది. ఇట్లుండగా
ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయినది. ఈ వాక్యం పర్యంతం. సార్ అయిపోయింది సార్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠం మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-12 వచనాలు. క్రిస్టఫర్ గారు వచ్చారా? మాణిక్యం గారు ఓకే ఓకే. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పాస్టర్ గారండి వందనాలండి. వందనాలు తల్లి. క్రిస్మస్ తర్వాత రెండో ఆదివారంగా ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. 1వ వచనం ప్రారంభం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయునగని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనివాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ వచ్చి తమ పాపములు ఒప్పుకొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుతాడు. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందు వచ్చుట చూచి సర్వసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవచ్చు. దేవుడు ఈ దాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ నీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరం అలాగే నిలిచి నుండి అపోస్తుల విశ్వాస ప్రమాణాలు ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భం ధరింపబడి కన్యైన మళ్ళీ పుట్టి కుంటున్న అధికారం కింద శ్రమపడి చెరువుబడి చనిపోయి సమాధి చేయబడినని లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ జన్మ లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటం శుద్ధాత్మను పరిశుద్ధ క్రైస్తవ సంఘములు పరిశుద్ధుల సహవాసం పాప క్షమాపణ శరీరాత్మలు దానము నిత్య జీవము ఉన్నమని నమ్ముచున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 173వ కీర్తన 20 ఫామ్లో 54వ కీర్తన. యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు దలచవే ఓ మనసు అనే కీర్తన అందరూ కలుసుకోండి. యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు దలచవే ఓ మనసా,
వాసిగనాతని వరనామంబు వదలక పొగడవేయో మనసా. పాపుల కొరకై ప్రాణము బెట్టి ప్రభునిలదలచవేయో మనసా. శాపమునంతయు చక్కగనోచి శాంతుని పొగడవేయో మనసా. కష్టములలో మన కండగనుండి కర్తను దలచవేయో మనసా. నష్టములన్నీయు నడచిన యాగు శ్రేష్ఠుని పొగడవేయో మనసా. మరణతరిని మన శరణుగనుండే మాన్యుని దలచవేయో మనసా. కరుణను మన కన్నీటిని తుడచి కర్తను పొగడవేయో మనసా. ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభుని కదలచవేయో మనసా. వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన అంజుని పొగడవేయో మనసా. వంచన లేక వరములను సగిన వరదుని దలచవేయో మనసా. కొంచెము కాని కూర్మితో దేవుని కుమారుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు దలచయో మనసా. వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేయో మనసా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగా. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి 2026 జనవరి తొలి ఆదివారం దేవుని సహవాసంలో మనం జూమ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఆరాధనలో ఉండగలుగుతున్నాం. ఇట్టి భాగ్యం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. మరి గడిచిన 2025 జనవరి తొలి ఆదివారం నుండి 2026 జనవరి తొలి ఆదివారం వరకు మనకి ఇచ్చిన ఆయుష్కాలం, ఆరోగ్యం, మన ఎడల దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు. మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్లో యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 9 వచనాలు, రోమాపత్రిక 3వ అధ్యాయం 9 నుండి 22 వచనాలు, మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 12 వచనాలు. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తుని దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నా సేవకుడు, న్యాయమును స్థాపించే సేవకునిగా యేసు ప్రభువు చెబుతున్నాడు. న్యాయమును స్థాపించే సేవకునిగా పాత నిబంధన. పత్రికా పాఠం రోమ 3:9-22లో చివరి వచనంలో నీతిమంతులుగా చేసే క్రీస్తు కనపడుతున్నాడు. పాపిని నీతిమంతునిగా చేయగలిగే క్రీస్తు కనపడుతున్నాడు. పాత నిబంధనములో న్యాయాన్ని కనబరిచేవాడు, న్యాయం జరిగించేవాడు, నీతిమంతులుగా మార్చేవాడు. పత్రికలో సువార్తలో పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు. అంటే మత్తయి 3:11. కాబట్టి యేసు ఎవరు అంటే న్యాయము జరిగించే సేవకుడు, నీతిమంతులుగా మార్చేవాడు, పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సేవకుడు అనే ప్రస్తావన ఇక్కడ చెబుతున్నాడు యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో. అంటే యేసు క్రీస్తుని దేవుని సేవకునిగా ప్రవక్త మాట్లాడుతున్నాడు. యేసు గురించి ఎక్కువ ప్రవచనాలు యెషయా గ్రంథంలోనే ఉన్నాయి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయం 12లో, 9వ అధ్యాయం, 11వ అధ్యాయం అన్నీ. ఇక్కడ యేసు క్రీస్తు గురించి యేసుని సేవకునిగా, నా సేవకుడు అనే ప్రస్తావన ఇక్కడ చెబుతున్నాడు. సేవకుడు అభిషిక్తుడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు.
ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇక్కడ మత్తయి సువార్త 12:18-21 కూడా ఇదే ప్రవచనం రాసి ఉంటారు. ఇదిగో నా సేవకుడు నేను ఆదుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు అని. ఈ అక్షరాలను మత్తయి సువార్త 12:18-25 వ్రాయబడి ఉన్నాయి. ఆ తరువాత దేవుడు మొట్టమొదట దేవుని సేవకునిగా ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఎవరికి ఆ పేరు పెట్టాడంటే యెషయా గ్రంథం 41:8 ఇశ్రాయేలు జాతికి నా సేవకుడని పేరు పెట్టుకున్నాడు. 41:8 ఇశ్రాయేలు వారిని సేవకులుగానే దేవుడు పిలుచుకున్నాడు. ఆ తరువాత ఆ పేరు యేసు ప్రభుకు కూడా పెట్టడం జరిగింది. 41:8 ఇశ్రాయేలుని దేవుడు సేవకుడిగా పిలుచుకున్నాడు. అయితే ఇశ్రాయేలు వారు పాపాత్ములై తిరుగుబాటు చేసి దేవుని సంకల్పాన్ని స్పష్టంగా నెరవేర్చలేకపోయారు. అంటే దేవుడు ఇశ్రాయేలు జాతిని సేవకుడిగా పిలుచుకుంటే ఆ సేవను సమర్థవంతంగా నిర్వహించక దేవునికి శ్రద్ధగా లేకుండా పోయారు. అందువలన ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇశ్రాయేలు జాతి ఎట్లా తయారైందంటే యెషయా గ్రంథం 42 18-25 నా సేవకుడు గుడ్డివారు, గ్రహింపు లేనివారు అని దేవుడు పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు నేను మొదట ఆయన సేవకుడిగా ఎంచుకుంది యేసుప్రభుని కాదు, ఇశ్రాయేల్ జాతిని. ఆ జాతి ద్వారా ప్రపంచ రక్షణ చేయాలనేది ఆయన ఉద్దేశం. అయితే ఆ జాతి ఎలాగ తయారైందంటే 42 పాపాత్ములు తిరుగుబాటు చేసేవారు, 18-25 గుడ్డివారు, గ్రహింపు లేనివారు. ఇశ్రాయేల్ జాతిని మరొక సేవకుడిని దేవుడు చూపిస్తున్నాడు, యేసు ప్రభువుని. ఆయన బలవంతుడు, పవిత్రుడు, దేవునికి విధేయుడైన వాడు, దేవుని సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చేవాడు. ఏది ఇశ్రాయేలు జాతి నిర్వహించలేకపోయిందో ఆ పనిని ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని సేవకుడిగా వచ్చి దాన్ని నెరవేరుస్తున్నాడు. ఆదిమ సంఘంలో కూడా యేసుని దేవుని సేవకుడిగా ప్రస్తావించి బోధించినవి ఉన్నాయి. అది అపోస్తల కార్యాలు 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మను ఆశీర్వదించును. అంటే పేతురు గారి ప్రసంగంలో తన సేవకుని పుట్టించి, ఆయన ఎవరు? ప్రభు అయిన యేసు దేవుడే, కానీ ఇప్పుడు దాసుడయ్యాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దుష్టత్వం నుంచి మనల్ని మళ్లించటానికి రోమాపత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి, ఆయన చనిపోబట్టి మనం పాపం నుంచి విడిపించబడి నీతిమంతుల జాబితాలోకి చేర్చబడుతున్నాం. రోమా 5:8 కూడా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడని వ్రాయబడి ఉంది. ఇక్కడ యేసు ప్రభు సేవకునిగా వర్ణించుట చూడగలం. యేసు కూడా తనను తాను సేవకునిగానే పోల్చుకొని మాట్లాడాడు. యజమానుడిగా రాలేదు, ఆయన సేవకుడిగానే పోల్చుకున్నాడు. మత్తయి సువార్త 20:28 అక్కడ మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. అసలు వచ్చింది ఆయన, అది విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు తనను శ్రమ సేవకునిగా గుర్తించుకున్నాడు. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళ లూకా సువార్త 22:27 నేను మీ మధ్య పరిచర్య చేయవారి వలె ఉన్నాను. పరిచారం చేయటానికి. యోహాను సువార్త 13:4 చివరి భోజనం అప్పుడు యేసు ప్రభు పళ్ళెం తీసుకొని శిష్యుల పాదాలు కడుగుతారు. దేవుడు దాసుడయ్యాడు కాబట్టి ఆయన పళ్ళెంలో కాళ్ళు పెట్టి కాళ్ళు కడుగుతారు. ఇది ఆదిమ సంఘంలో ఉంది. పాషమ్మ గారు సంఘ పెద్దల కాళ్ళు కడుగుతారు, సంఘ పెద్దల భార్యల కాళ్ళు, తర్వాత వాళ్ళు సంఘం అంతటి కాళ్ళు కడగాలి. అది చెన్నైలో ఇప్పుడు కూడా ఉంది ఆ ప్రాక్టీస్ కొన్ని సంఘాల్లో. కాబట్టి యేసు ప్రభు యోహాను 13:4 తువాలు నడుము కట్టుకొని ఆయన పళ్ళెంలో నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు కడిగినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది.
ఆయనకు తండ్రికి ప్రియుడు యేసు ప్రభు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన శ్రమ సేవకునిలాగా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. యేసు ఎవరంటే శ్రమ సేవకుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక ప్రాముఖ్యమైనది, ఆయన సేవకులుగా ఇశ్రాయేలు ఏర్పరచుకుంటే వారు సరిగా స్పందించలేదు. వారు ఎలా మారిపోయారో యెషయా గ్రంథం 42వ అధ్యాయంలోనే వారు గుడ్డివారు, అవునా, తర్వాత చెవిటివారు, గ్రహించలేనివారు, అంటే 42వ అధ్యాయం 18-19 వచ్చింది. ఆ స్థానంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చి ఆయనకు నమ్మకమైన సేవా పరిచర్యలు నిర్వహించినట్టుగా మనం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-12 వచనాల్లో ఇక్కడ పాత నిబంధన మలాకి తర్వాత 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. ఆ నిశ్శబ్ద కాలం తర్వాత తొలి స్వరము బాప్తిస్మిచ్చి యోహాను స్వరమే. బాప్తిస్మిచ్చి యోహాను కంటే యేసు ప్రభు 6 నెలలు చిన్నవాడు. ఇక్కడ క్రీస్తు పరిచర్య ప్రారంభం ఇక్కడే మొదలుపెట్టారు. యోదయ అరణ్యము అంటే యెరూషలేముకు బేతేలుకు తూర్పుగా ఉన్నటువంటి ఎరారి ప్రాంతం ఈ యోర్దాను పరివాహక ప్రాంతంగా ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను ఇక్కడే మారు మనసు గురించి, బాప్తిస్మ గురించి ప్రస్తావి. పరలోక రాజ్యం అనే మాట మత్తయి సువార్తికుడు వాడతాడు. దేవుని రాజ్యం అనే మాటని మనకి మార్కు, లూకా, యోహాను వాళ్ళు రాస్తారు. ఒకరేమో అంటే మత్తయి ఒకటే పరలోక రాజ్యం అని రాశాడు, మిగతా వాళ్ళు దేవుని రాజ్యం అని ప్రస్తావించారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మిచ్చి యోహాను బైబిల్లో బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి యేసు ప్రభు బాప్తిస్మానికి వస్తాడు. అయితే బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు నివారించబోతే ఆయన రీతి యావత్ ఈ విధంగా చేయమన్నప్పుడు ఆయన నీళ్ళలో బాప్తిసం తీసుకొని చుండగా ఏమైంది చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, యేసు బాప్తిసం పొంది నీళ్ళ నుండి ఒడ్డుకు రాగానే ఆకాశం తెరవబడటం, దేవుని ఆత్మ పావురం వల్ల అతని మీద దిగిరావటం, మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే ఒక శబ్దం అక్కడి నుంచి వినపడింది. అంటే యేసు ప్రభు అభిషేకించబడిన సేవకుడుగా, ఇప్పుడు దాకా శ్రమ సేవకుడు, ఇప్పుడు అభిషేకించబడిన సేవకునిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, దీంట్లో మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అనే పదాలు ఉంటాయి. మీరు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా, 7 సంఘాలు ఒక్కొక్క సంఘంలో కూడా ఈ మాటలు కనపడతాయి. మారు మనసు తగిన ఫలం, మారు మనసు తగిన ఫలం, మారు మనసుకు తగిన ఫలం పొందండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మార్పు లేదా తీర్పు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. మీరు ఒకసారి ప్రకటన గ్రంథానికి వస్తే అనేక సంఘాల్లో ప్రతి 7 సంఘాల్లో ప్రతి సంఘానికి మారు మనసు గురించి చెప్పాడు. మారు మనసు చెందటం అంటే రక్షణ పొందటం, మార్పు చెందటం, వస్త్రాలు, బట్టలు కాదు. మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూస్తే ఈ 2వ అధ్యాయంలో చెబుతారు మారు మనసు పొందమని. మారు మనసు అవసరం ఎఫెసీ సంఘంలో చాలా వివరంగా చెప్పినట్టు ఉంటుంది. 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతే అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియ మొదట్లో నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండమాట. ఆ తరువాత మీరు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ పెర్గేము అనే సంఘంలో కూడా మారు మనసు గురించిన బోధలు మీకు కనపడతాయి. ఆ తరువాత మీరు తుయితెరా సంఘంలో మరి మారు మనసు గురించిన బోధలు మనకి కనబడుతూ ఉంటాయి. 2వ అధ్యాయం 21లో నువ్వు జాగ్రత్త విడిపెట్టి మారు మనసు పొందు.
అలా ప్రతి సంఘం, సార్దీస్ సంఘంలో కూడా 3వ అధ్యాయంకి వస్తే ఇక్కడ 7 సంఘాలు కూడా మారు మనసుని నొక్కి చెప్తాడు. బాప్తిస్మిచ్చి యోహాను యేసు కంటే 6 నెలలు పెద్దవాడు కదా, ఆయన బోధ పరలోకమే. యేసు ప్రభు ప్రారంభ బోధ కూడా పరలోకమే. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందడం. ఆ మార్పు దేవుడికి ఇష్టంగా ఉండాలా, అది నిజమై ఉండాలి. ఇక్కడ మార్పు లేకపోతే ఆయన తీర్పు గురించి చెబుతాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరునున్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేస్తాడు. కాబట్టి తీర్పు, అది మార్పు లేనప్పుడు తప్పనిసరిగా తీర్పుని ఎదుర్కోవలసిన అవసరం ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ఈ ప్రాంతంలో వారు ఎమ్మట మేము అబ్రహాం పిల్లలు అన్నప్పుడు, అబ్రహాముకి ఈ రాళ్ళ వల్ల కూడా పిల్లలు పుడతారని. ఏ రాళ్ళు అంటే అది యెహోషువ గ్రంథంలో రాయబడి ఉంది, ఆ రాళ్ళ వివరాలు. మీరు దాదాపు యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో యాజకులు కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి వచ్చు కాళ్ళని తీసుకొని వాటిని యువతలకు తెచ్చి వాటిని రాత్రి బస చేయమని చోట ఉంచుకుంటాడు. ఈ రాళ్ళు ఎందుకని మీ పిల్లలు అడుగుతారు, ఈ రాళ్ళు ఎక్కడివి, ఎందుకు వచ్చాయంటే అప్పుడు మీరు చెప్పాలి, ఆనాడు మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం దాటాం, ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటి వాగ్దాన భూమికి వచ్చాము, ఆ 12 రాళ్ళు ఏందని అడుగుతారు చెప్పాలంటే. ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ రాళ్ళ వలన పిల్లలు కడతారంటే ఆ రాళ్ళే అక్కడ ఉంది. ఆనాడు ఎర్ర సముద్రం చీలిందంట, అది యోర్దాను చీలింది, ఇశ్రాయేలు 6 నెలల అవతలకి వెళ్ళారంటానికి అదొక గుర్తు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మారు మనసుకి తగిన ఫలములు ఫలించుడి అంటూ ప్రభునందు ప్రియమైన వారులారా, అతడు పరిసయ్యులు సద్దుకళ్ళు అనేకులు బాప్తిసం పొందవచ్చినప్పుడు సర్ప సంతానం అని తిట్టి, అంటే మీరు అబ్రహాం పిల్లలు కాదు, సాతాను మాట విని చెడిపోయిన మానవ జాతి. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసు క్రీస్తు మరి బాప్తిసం తీసుకొని సేవ ప్రారంభిస్తే, ఆ బాప్తిసం తీసుకునే సమయంలో 13, 17 వచనాలు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను పరలోకం నుండి ఒక స్వరం ఎట్టు. ఈ విధంగా యేసు ప్రభు సేవ పరిచర్య ప్రారంభిస్తాడు. 4వ అధ్యాయంలో మరి సేవ మొదలవుతుంది. ఆ శోధన తర్వాత విస్తారంగా దేవుని సేవ చేసి అనేకులను ప్రభువులోకి నడుపుతారు. కాబట్టి ఇక్కడ దేవుని సేవకుడిగా ఇశ్రాయేలీలు లేదా యూదుల ఆధిక్యత పోగొట్టుకున్నారు. తిరిగి దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడు. ఆయన సేవకులుగా, సువార్థికులుగా, పనివారుగా, దేవుని సేవ చేసేవాళ్ళుగా ప్రపంచ నలుమూలల మరి క్రిస్మస్ దినాలు చాలా ఒత్తిళ్ళు ఎత్తుకున్నారు. చాలా చోట్ల దాడులు, దౌత్యం. క్రైస్తవుల పండగలన్నా, నూతన సంవత్సరాలన్నా పిల్లలు చాలా విరోధభావంగా మాట్లాడుతున్నారు. ఆ విరోధ భావాన్ని విడనాడి క్రీస్తుకు విధేయులు కావాలి. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు, రాబో ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడే, మారు మనసుకు తగిన ఫలములు ఫలించి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి వేళ మరి రోమా పత్రికలు అయితే ఏ భేదం లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు, అందరూ పాపం చేస్తారు. కాబట్టి ఈ నూతన ఆదివారంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం యేసుని శ్రమ సేవకునిగా, అలాగే ఈ 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చేవాడిగా, ఆ దేవుని చెప్పులు వారు ఇప్పటానికి కూడా యోగ్యుడు కాదు అన్నట్టుగా ఇక్కడ రాశారు. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, న్యాయాన్ని స్థాపించేవాడు, మరియు ఏర్పరచబడిన సంఘానికి కాపరిగా ఉండేవాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేయనుగాక. సమస్త జ్ఞానకం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దేవానాయందు
శుద్ధ హృదయము కలుగజేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నిరక్షణానంద కుమారాల పుట్టించుము సమాధి గల మనసును కాలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. ఉన్న స్థలంలోనే మోకరించండి వీలున్నవారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడ, నీ మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరం 2026 ఇచ్చి జనవరి తొలి ఆదివారం నీ సన్నిధిలో గడుపుకోవటానికి మాకు అవకాశం ఇచ్చారు. మొదటిగా మా పాపాలు క్షమించిన ఆయన, చూపులు, మాటలు, క్రియలు, ఆలోచన లోపాలు పరిశుద్ధ రక్తంలో కడగండి ఆయన. క్రీస్తు కుటుంబాన్ని దీవించండి. ఈ ఫేస్బుక్లో ఉన్నవారైతేనే మేము పనిచేస్తున్న బాపట్ల ఫాదర్ హైర్ లూథరన్ చర్చి కుటుంబాలన్నింటినీ దీవించండి ఆయన. ఈ నూతన సంవత్సరం బిడ్డలకు దీవెనకరంగా ఉంచండి. ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచండి. ప్రార్థనా జీవితం, దేవునికి దగ్గరగా జీవించడం, మోకరించి ప్రార్థించడం, దేవుని ఉన్నత చిత్తంలో బిడ్డలు జీవించడానికి ఈ కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. యెరూషలేము, యోదయ, సమరయ, బుద్ధిగంతాల పరిచర్యను దీవించండి. ఇంకా సువార్త అందని ప్రాంతాల్లోకి సేవకులు పంపించిన ఆయన. అలాగే ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, అడవి ప్రాంతాలు, అలాగే తండ్రి ఉత్తర అమెరికా, నాయన ఇంగ్లాండ్, భారతదేశంలో అనేక చోట్ల గొప్ప ఉద్యమం కొరకు, నూతన ఆత్మలు, నూతన సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, మరి నైజీరియాలో మరి అమెరికా ప్రభుత్వం వారికి తోడేళ్ళినందుకు వందనాలు. ఇంకా భూమి మీద ఎన్నో చోట్ల సేవకు హింసలు, శ్రమలు అనుభవిస్తున్నారు. అయినా వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు నడబట్టే సంఘం నడుస్తుంది నాయన. ప్రతి సంఘానికి మీరే శిరస్సులాగా ఉండండి, కనబడని ప్రతినిధి దేవుని ఆత్మీయ జీవితంలో బిడ్డలు ఎదగాలి సహాయం చేయండి నాయన. క్రీస్తు కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, నెమ్మది, క్షేమాన్ని దయచేయండి. గృహంలో ఉన్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, మరి వ్యాధి బాధల నుండి, ఆర్థిక విషయాల బిడ్డలు, ఉద్యోగాల నుంచి, గర్భఫలం నుంచి ప్రతిది కూడా నీ దయతో జరగాలని ప్రార్థిస్తున్నాం. అలాగే తలలు ఉంచిన బిడ్డల వ్యక్తిగత ప్రార్థనలని సఫలం చేయండి. తలలు ఉంచిన కుటుంబాల బిడ్డలను దీవించండి ఆయన. భారతదేశం ముఖ చిత్రంలో కూడా చాలా హింసన, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్ ఈ ప్రాంతాల్లో మరింత మెరుగైన పరిచర్య కొరకు వేడుకుంటున్నాం. నా దోషాలు క్షమించిన ఆయన. జూపల్లి జార్జి గారు, సుహాసిని గారు వారిద్దరికీ నూతన ఆరోగ్యం దయచేయను ఆయన. మరి కంచెల విద్యాగిరి బాబు, అలిసి గారు, జీవిక, విన్సీలకు వీసాతో పాటు మంచి ఉద్యోగాలు, వివాహ బంధాలు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచండి ఆయన. అలాగే మమత గారు, ఇచ్చివేలు బిడ్డలకు మంచి ప్రార్థన పరుల వివాహ వ్యవస్థ. అలాగే తండ్రి నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నాయన డాక్టర్ రాజశేఖర్, లావణ్య పసిబిడ్డలను కూడా మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నాయన దాసుడు క్రిస్టాఫర్ మాస్టర్ గారు, మాణిక్యమ్మ టీచర్ గారు, రాజేష్, గౌరీ, రాకేష్ సేవలకు కూడా గర్భఫలాలు ఇచ్చి వారి బిడ్డలు కూడా మీరు దీవించండి ఆయన. మరి మాస్టర్ గారు, టీచర్ గారు రాకపోకల్లో మీరు తోడై ఉండండి. డాక్టర్ ఉదయ్ నాయన కరంచంద్ గారి కొరకు, నిర్మలా మేడం గారి కొరకు, వారిద్దరు దీర్ఘాయు కొరకు, మరి పెద్ద కుమార్తె వివాహమైంది, చిన్న కుమార్తె చదువు, ఉద్యోగ, వివాహ విషయాలు మీరు తోడుండమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, నిర్మలా గారు, వారి కుమారుడు, కుమార్తెలకు గర్భఫలం ఇచ్చి వారి కుటుంబాలను మీరు దీవించండి ఆయన.
ఈ రాత్రి వేళ మరోసారి నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా నాయన, నీకే 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 వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన నీ దాసుడు నాయన డాక్టర్ గుమ్మడి ఆనంద్ కొరకు, అలాగే వారి సతీమణి మార్గరేట్ బిడ్డల చదువులు, కుటుంబాన్ని, ఆర్థిక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ దాసుడు నాయన గాలి రత్నారావు కొరకు, నయోమి కొరకు, వారి బిడ్డల కొరకు, వాసు కొరకు, అరుణ ఇస్తేర్ కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరి సుమని మాణిక్యరావు గారు కుమారుడు చదువు, ఆ స్వగ్రామం జూపిడి గ్రామ పరిచయ, బ్రాహ్మణకొండ పరిచయ, తాడికొండ, పొన్నికలు, బడిపురం, తాడేపల్లి, వెస్ట్ ప్యారిస్, పెదకాకని, బాపట్ల. అలాగే నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. అలాగే తండ్రి మరి సుమని గారి భర్త గారు కుమారుడు చిట్టి గారి ఆరోగ్యం, ప్రేమభాయముకు దీర్ఘాయు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నాయన బురి చంద్రశేఖర్, శాన ప్రభాకర్, ఈటే రవి, ఈటే నాయన శ్రీకాంత్ లేచి నడవన్న ఆయన ఆడ బలహీనందరూ బలపరిచిన ఆరోగ్య క్షేమానికి వారిని ఖాయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ రాత్రి వేళ మరోసారి నామ రవీంద్ర గారి కొరకు, కట్టింపూడి పరిచర్య కొరకు, బిందు మరి కోటేశ్వర బిడ్డల కొరకు, అలాగే నాయన సన్నీ షోని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి నాయన. దేవమణి కొరకు, దేవమణి ఆరోగ్యం, సుజిత రవీంద్ర బిడ్డల కొరకు, బడుగు ఇందిరా ప్రభాకర్ కొరకు, మరి రేఖ డెలివరీ అయిన తల్లి బిడ్డకు ఆరోగ్యం, కుమారి చరవందనాలు, కుమార్తెను కూడా దీవించండి. డాక్టర్ లావణ్య వారి భర్త కుటుంబం చేసి మౌనిక కూడా మంచి వ్యవస్థ ఏర్పరచిన ఆయన చదువు, ఉద్యోగ విషయాలు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మా పాపదోషాలు క్షమించమని వారి పక్షాన మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు ఆయన. డాక్టర్ వసంత్ కొరకు, వినుల గారి కొరకు, దుబాయ్లో ఉన్న బిడ్డ కుమారుడు కొరకు, కుమార్తె కొరకు, తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రములు ఆయన. కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు. ఈ రాత్రి వేళ మరి మీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన హేమంత్ లేని మేరిం కొరకు, సుమలత కోటయ్య, మరి మా కిషోరు, అలాగే మార్కు రవి, సరిత కుమారుడు, అలాగే నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. పిల్లి కనకరాజు రాకపోకలు, తన భార్య విషయంలో మీరు తోడుండండి. అలాగే పెరికిరి కిరణ తన భార్య బిడ్డలు ఆరోగ్య క్షేమాలు మీరు తోడుండమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ పరిశుద్ధ పాదాలు, పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే తండ్రి రాబర్ట్ కొరకు ఆయన నీ దాసుడు బోసుబాబు కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మండేస్తే రాణి దీర్ఘాయు, కొండాన పూర్ణమ కుటుంబం కొరకు, అమిరే ప్రభ కొరకు, తన మోహన్ కొరకు, బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన ఈ రాత్రి వేళ మా అందరి పాపాలు మీరు క్షమించాలని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ మా అందరి పాప దోషాలు క్షమించిన ఆయన. అలాగే తండ్రి బడుగు ఇందిరా కొరకు, ప్రభాకర్ కొరకు, వారిద్దరికి మంచి ఆరోగ్యం కొరకు, అలాగే నాయన రేఖ డెలివరీ అయిన తల్లి బిడ్డకు ఆరోగ్యం, అలాగే నాయన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నువ్వు పరిశుద్ధ దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇందిరా కొరకు, మౌనిక కొరకు, డాక్టర్ లావణ్య తన భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే క్రీస్తు రాజ్యం గారు వారి వంట జీవితం బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. లింగట కృపారావు గారు, అలాగే స్టాన్ గారు, రవి కొరకు, సుబ్బారావు భార్య బిడ్డల కొరకు వేడుకుంటున్నాం నాయన. కోళ్ళానంద కొరకు, సుజాతమ్మ రవితేజ వివాహం కొరకు, మంత్రయ్య భార్య బిడ్డల కొరకు, అలాగే బంగారు సురేష్ బిందు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. పిల్లి వెంకటరాజు బిడ్డల వివాహాలు, మరి మంచి కుటుంబ వ్యవస్థ ఆరోగ్యం కొరకు వేడుకుంటున్నాం ఆయన. నువ్వు అన్ని వేళ నమ్మదగిన దేవుడు అయి ఉన్నావు, నెమ్మదినిచ్చే దేవుడు అయి ఉన్నావు. నీ పరిశుద్ధ నామానికి పాదాలకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఆయన నువ్వు నమ్మదగిన దేవునిగా, నెమ్మదినిచ్చే దేవునిగా ఉన్నావు. ప్రేమగల తండ్రి, నీ దాస్తు మాటి రత్న ప్రవీణ్ కొరకు, అలాగే తండ్రి
మనోహర్ కొరకు, కరుణమ్మ బిడ్డల కొరకు, వీళ్ళ గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే నాయన ఈ రాత్రి వేళ మరి హెరాల్డ్ కుటుంబం, జయవీర్ కుటుంబం, రవి కుటుంబం, వినోద్ కుటుంబం, శాంసన్ కుటుంబం ఈ సన్నిధిలో ఉన్నారు. మరి జెస్సీకి, సాయి చాకు వారి తమ్ముడు నాయన మరి వీడియో పాసం గారికి హెల్ప్ చేస్తున్నాడు. దాన్ని బట్టి ప్రతిఫలం దయచేయండి. ప్రేమగల నాయన నీకు కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మా పాప దోషాలు క్షమించమని వేడుకుంటున్నాను. ఆయన క్రీస్తు కుటుంబాలు ఆత్మీయంగా బలపడి దేవుని కొరకు భయంకరంగా మాడాలి. కాకి రత్నబాబు, అలాగే నాయన మరో వీడికి అక్కడ మేజర్ ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు, పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు. ప్రేమగల తండ్రి, ఆయన బండ్లమూడి సుధాకర్ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన కిషోర్ కొరకు సంటేశ్వర్ వారిని మీరు దర్శించండి. మా దోషాలు, మా పాపాలు మా తలకు పైగా ఉంటే నాయన యేసు రక్తంలో కడిగి ప్రతి పాపం నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. నాయన నీకు వందనాలు. అలాగే తండ్రి, ఈ దాసుడు నాయన గుజ్జలముడి స్టాలిన్ కొరకు, అలాగే బెజ్జం నాయన నీ దాసుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. కిషోర్ కొరకు కూడా నలజరి 8 రవి దీర్ఘాయ కొరకు, లత ఆరోగ్యం కొరకు ఆపరేషన్ అయింది, భాస్కర్ కొరకు, అశోక్ కొరకు, అలాగే హరి కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించిన బిడ్డల చదువులు సహాయకులై ఉన్నాయి. మా పాప దోషాలు క్షమించి తీసివేయండి ఆయన. ఈ రాత్రి వేళ ఆయన ఈ దాసుల యొక్క క్షేమం, జీవరత్నం గారు సుధారాణి వారి కుమార్తె సివిల్ అయిపోయింది, కుమార్తె చదువు అంత మాత్రమే కాదు నాయన. మరి నీ బిడ్డలు ఆయన నాయన దేవరపల్లి శారా గారికి మానవ సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఆయన నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారిని మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. బేతం గౌతమ్ కొరకు, వారి భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. లాం లత గారు, వాణినాథ్ గారు దీర్ఘాయు కొరకు, సందీప్ బిడ్డల కొరకు, సాత్వికమ్ములు అమెరికా రాష్ట్రంలో వారి మంచి భవిష్యత్తు, వారి వివాహ విషయాల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వందనాలు నాయన. ఇదిగో తండ్రి, అమూల్ కొరకు సాత్విక ఆచరణలో దీవించండి. నాయన బును కుమార్తె వివాహం కొరకుని, రాయల కుటుంబం కొరకుని, పిడుగు బ్యూలా బృందాల కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు మేము వేడుకుంటున్నాం. స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ ప్రభువా నీ బిడ్డల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. డిఎస్పి గారి బిడ్డలకు ఆయన గర్భఫలాలు ఇచ్చి వారిని కుటుంబ జీవితాన్ని వర్ధిల చేయి నాయన. నువ్వు నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, నిజ దేవుడు, నిజరక్షకుడు. ఈ రాత్రి వేళ మా పాప దోషాలు క్షమించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, నీ దాసులు అనిత గారి కొరకు, అనిత గారి భర్త బిడ్డలు, వారి కుటుంబం కొరకు, సంధ్య కుటుంబం, వారి భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సుబ్బరాజు గారి కొరకు, సుబ్బరాజు గారి సతీమణి సరోజనమ్మకు ఆరోగ్యం, దివ్యాకు పరిశుద్ధ వివాహం, శివాజీకి మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి కాలేజీ ఆయన వారి చదువు కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి, వారి చదువులో సహాయకులై ఉండండి. ఈ రాత్రి వేళ ప్రభువా మరి నీ పాత సన్నిధిలో ప్రార్థిస్తుండగా గ్రేసమ్మ కొరకు, కుమారమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలా ఆశాలత కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అరుణ కొరకు, రవికాంత్ కొరకు, విజయశ్రీ గారి కొరకు, శాంతి డానీ వారి క్షేమం కొరకు, అలాగే తండ్రి నీ దాసుడు నాయన జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గారి కొరకు, భుజంగరావు గారు వారి సతీమణి బిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి ఆయన. వారిని మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే రాము యొక్క తమ్ముడు కుమార్తె జరిగినందుకు వందనాలు. వారిని వర్ధలు చేయండి. మక్కినాశరావు సతీమణి అరుణ, పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె గుండె సంబంధిత బాధ మీరు స్వస్థపరిచి దీర్ఘాయు క్షేమాన్ని పిల్లకి మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ చదువును దీవించండి ఆయన. యేసునాథరావు కొరకు, యేసునాథరావు సతీమణి అనుష బిడ్డల చదువులు, వారి కుటుంబం ఆర్థిక విషయాలు మీరు తోడుండమని వేడుకుంటున్నాం.
ప్రేమ గల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు. అలాగే నాయన ముప్పత్తి శ్యామ కొరకు వారి తండ్రి యేసురత్నం గారు కాయలు నాటి వారి బిడ్డలందరినీ మీరు పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ నాయన మరోసారి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవుడు, మా ప్రభుడు, మా ప్రతి అవసరత తీర్చే దేవునిగా మీరు ఉన్నారు. పురుగులు కోడిసిన ధర్మారా బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. రాత్రి వేళ ప్రభా మా దోషాలు పాపాలు క్షమించే రక్తంలో గడి పరిశుద్ధపరిచింది. మా ప్రతి పాపం సేవకు సువార్తకు పరలోకానికి చాలా ఆటంకం ఉన్నాయి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉన్నది, మంచి ఫలములు ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని ఇప్పటి వరకు మీరు ఓపిక సహనం ఆయన పట్టుదల మాకు ఇచ్చారు. కృతజ్ఞతలు. మరింతగా సేవలో వాటిని వినియోగించి నేను మహింపరచుటకు ప్రభా మీరు మాకు తోడుగొండమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే తండ్రి జాకబ్ పాష గారు, పురుషోత్తం పాష గారు, పీటర్ పాష గారు, భాగ్యరాజ్ పాష గారు, శాంతారావు కొరకు, ఇంకా అనారోగ్య బలహీనతలు బెంజమిన్ కొరకు చాలామంది పాష గారు వారందరినీ మీరు గుర్తు చేసుకోమని వారి కొరకు మేము వేడుకుంటున్నాను. ఆయన కొండమల్లి విజయం గారు, కొండ క్రీస్తురాజ్యం గారిని కూడా మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. వారిని కూడా మీరు దీవించి రక్షణలో విశ్వాసంలో ఎదుగునట్లు కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ ప్రభా మరి క్రీస్తు కుటుంబాలు అనుష యేసునాథుల కొరకు ఆయన పొందుగల నాయన ఈ దాసుడి కోసం జోసెఫ్ కొరకు, కమలయ్య కొరకు, వారి కుటుంబాల క్షేమ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దాసరాన్న మనం జ్ఞాపకం చేస్తున్నాం. భజ్యం కొరకు, భర్త ప్రకాశల బిడ్డల కొరకు, ఆచర్చన విషయంలో కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రేమగల తండ్రి, ఈ దాసుడు నాయన దేవరపల్లి కిరణ్ స్రవంతి వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయన ఆమె కుమార్తెకు గర్భఫలం ఇచ్చే వారి కొరతలు తీర్చిన సంఘ కాపులు, సంఘ పెద్దలు పరిశుభ్రంగా చేసిన గొప్ప సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఇదిగో మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్లూరు సంఘ కుటుంబాలను పేరు పేరున దీవించండి. ఆయన మొదటిగా డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం. డాక్టర్ హ్యానీ ప్రశాంతి, డాక్టర్ ఆనంద్ దూరదేశాలు ఉన్నారు బిడ్డల కొరకు, రూబీ వసంత పరిమరాజు బిడ్డల కొరకు, అలాగే తండ్రి మరి నాయన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఆ బిడ్డల యొక్క ఆరోగ్యము క్షేమం కొరకు కూడా వేడుకుంటున్నాం. వారిని మీరు దర్శించి దీవించమని వేడుకుంటున్నాం. నాయన ఈ రాత్రి వేళ ప్రార్థన సహాయం కోరుతున్నవాడు ఆసుపత్రిలో ఉన్న, అనారోగ్యంలో ఉన్న, బాధలు ఉన్న వారందరికీ చక్కని విడుదలనిచ్చి క్షేమాన్ని ఇమ్మని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వు అన్ని వేళ నమ్మదగిన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు అయి ఉన్నావు నాయన. మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్ సంఘ కుటుంబాలన్నింటినీ మీరు పేరు పేరున దీవించండి. అలాగే తండ్రి నీ దాసుడు డాక్టర్ ఆయన దీనబంధు గారు, పాశ్వ గారి బిడ్డల కొరకు, ప్రయాణాల కొరకు, చిన్నారి భర్త బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మార్టిన్ లూథర్ గారు, క్యాథరిన్ గారిని నాయన మీరు దర్శించండి. నాయన కుసుమ సుందర్ గారిని, అలాగే క్యాథరిన్ బిడ్డల నుంచి తల్లి బిడ్డల కొరకు, డాక్టర్ రేవుడికి ఇచ్చిన బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరూ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీ నామానికి, నీ పాదాలకు స్తోత్రాలు. అలాగే నాయన బిడ్డల యొక్క క్షేమం కొరకు, బిడ్డల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మీ సన్నిధికి పిలువబడ్డ జయకర్ గారి అత్తగారు, ఆమెను బట్టి ఆ కుటుంబానికి వచ్చిన దుఃఖాన్ని దూరపరచండి. రత్నమంజులుగా సోదరి కళ్యాణి, దివ్య కుమారుడు విక్రమ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆలూరి జోసెఫ్ గారికి మీరు ఇచ్చిన 97 సంవత్సరాలు బట్టి వందనాలు. మరి నాయన రవికుమార్ బిడ్డ వివాహము, చిన్న కుమారుడు యొక్క మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి నోటితో ఈ రాత్రి వేళ ఆయన విశ్వాసుడు సుందరరాజు యొక్క ఆరోగ్యం, పై ప్రశాంత్ గారి తల్లి తోబుట్టులు, సుందరరావు యొక్క తల్లి తోబుట్టులు మంచి ఆరోగ్య ఆయుష్కాల కొరకు ప్రార్థిస్తున్నాం. టింకు ఆశాలత వారి పరిచర్య, వారి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలతో ఆయన ప్రేమగల తండ్రి ఈ రాత్రి వేళ మరోసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మా దోషాలు పాపాలు క్షమించమని వేడుకుంటున్నాం. నామభారతి గారికి ఆరోగ్యం, పెద్ద కుమార్తె చిన్న కుమార్తె కుటుంబాలు, పెద్ద చిన్న తన సతీమణి సునీత కొరకు కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన అక్కడక్కడ బిడ్డల కొరకు కలిగే మేలు కైవర్జిస్తూ మంచి కార్యాలు బట్టి కూడా నేను స్తుతిస్తూ గణపరుస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన దాసరాలు నాయన రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, బ్లెస్సీ దూరదర్శన కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన స్తోత్రము స్తోత్రము స్తుతులు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అలాగే ఉదయశ్రీ గారు, మార్క రవి గారు అమెరికా రాకలో తోడై ఉండండి. వినశ్రీ గారి కొరకు పాశ్రమ గారు, తుమాటి బాబురావు గారి ఆరోగ్యం కొరకు, మలశ్రీ గారి భర్త బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తారు. రెగ్యులర్ సుభాషిణి రాకపోకల కొరకు, నాయ రమేష్ కుటుంబం కొరకు, పాటిమండల శేఖర్ గారి కుటుంబం కొరకు, సోదరి జయ మురళి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి సోదరి సునీత రవి బిడ్డల కొరకు, సోదరి ఆయన బిడ్డ కొరకు, మరో బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. వారిని మీరు దీవించి వారి ప్రతి పనిలో ఆరోగ్య క్షేమాన్ని మీరు తోడుండమని వారి కొరకు వేడుకుంటున్నాం. ప్రేమ గల తండ్రి నీకు వందనాలు. నీ దాసుడు పాలతోటి చిరంజీవుని సన్నిధి పిలువబడిన కుటుంబానికి ఆదరణ దయచేయండి. యోగ మాస్ గారిని సన్నిధిలో వారి టీచర్ గారికి అండగా మరి పెద్ద కుమార్తె గారు చిన్న కుమార్తె వారి కుటుంబ క్షేమ కొరకు దయ కొరకు నెమ్మది కొరకు వేడుకుంటున్నాం. ఆయన నీకు స్తోత్రములు స్తోత్రములు వందనాలు. ఈ రాత్రి వేళ ప్రభా కొనిగల ప్రసన్న మాధవి కొరకు మరి బ్లెస్సింగ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు వారు ఆ పుస్తకాలలో నుంచి అనేక ఆత్మీయ సత్యాలు మేలు తెలుసుకుని అవి జీవితంలో పాటించి దీర్ఘాయుతో ఉండటానికి ఈ రక్షణ వారికి కలగటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. స్తోత్రములు 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 ఆయన స్తోత్రములు 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 స్తోత్రం వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి బొనిగిల కమలాకర్ వారి సత్యమా లేరు, వారి బిడ్డలకు తండ్రిగా మీరుండండి, తల్లిగా పురిటి చూసి కూడా మీరుండి. పదకాకంలో సునీల్ లేడు, వారిద్దరు బిడ్డలు పాపం లేదు, మానసిక బలహీనత. మా ఫ్రెండ్ 5వ తరగతి నడుము పడిపోయిన బిడ్డ ఉన్నాడు, వారి కుటుంబాలని సన్నిధిలో ఎత్తిపెడుతున్నాను ఆయన. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దయగల నాయన నీకు కొల్లం భూషణం గారి సత్యమణి కుమార్ని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ఈ రాత్రి వేళ నాయన మా అందరి పాపాలు తీసివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా అనుకూలులుగా దేవుడి చిత్తం హృదయపూర్వకంగా జరిగించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. నీవు నమ్మదగిన దేవుడు ఆయన, మీరింత నెమ్మదినిచ్చే దేవుడు అయి ఉన్నాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రేమ గల పరిశుద్ధుడా ఈ రాత్రి వేళ ఆయన మా దోషాలు పాపాలన్నీ తీసివేయండి. కంచెల పద్మలత గారు ప్లస్ వివాహం కోసం, అలాగే సురేష్ కొరకు, సంతోషం బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతలు చేస్తున్న గద్దె ప్రసాదరావు కొరకు, అలాగే తండ్రి వేముల నాయన పరమగారిని సన్నిధిలో జయరా గారు, మరి పెద్ద పూర్ణ చిన్న కుమారుడు, మరి నాయన రజనీ గారు దూర ప్రయాణాల కుటుంబాలకు మీరు తోడుండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సోదర పిల్ల సమాధానము, తన ఆరోగ్యం నాయన కుమార్తె గర్భాల కుమార్ని దీవించండి. కమలబాయి ఆరోగ్యం, ఆయుష్కాలం, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి ఆయన. ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా అందరి పాపాలు క్షమించండి, మా దోషాలు తీసివేయండి. మళ్ళీ నీ చిత్తమైతే నాయన మరి రేపటి సాయంత్రం మేమంతా కలుసుకోవటానికి కృపనిమ్మని, ఈ నూతన సంవత్సరం బిడ్డలు దీవెనకరంగా ప్రతి వ్యాధను ప్రతి శోధను పరిశుద్ధాత్మ ద్వారా జయించి నీకు మహిమ తేవటానికి కృపనిమ్మని ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మానదిన హారం మాకు దయచేయి. మహిళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం చేయండి. శోధనలని తప్పించు. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యును తండ్రి. ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ఆశీరావంబుల్ మా మీద వర్షింపజేయుమీషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మాహి మీద కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ హర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలుంటే తెలియజేయగలరు. రేపటి నుంచి